లై గారు నేను లై గారు అనాలా? నేను కూడా అనుకుంటాను, అయ్యో నా పెళ్లి టైంలో అసలు నేను ఏమీ రెడీ అవ్వలేదు. నేను అంటే ఎంత రెడీ అయినా ఇలాగే అనిపిస్తుంది కదా. నిజం రెడీ అవ్వాల. నిజంగా పికాసో చిత్రమా ఎల్లోరా. ఏమండి, మా ఇంట్లో పెళ్లి అయితే మీ దగ్గరే షాపింగ్. తప్పకుండా నా అండి. పెళ్ళికి నేను ఇది వేసుకోలా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నాకు అది నచ్చలేదు, నాకు ఇదే నచ్చింది. ఇది నాకు ఆల్రెడీ ఉంది, సో thanks. నాకు ఇదే నచ్చింది. సరే, చిన్న వాళ్ళకే మన ఓటు. కాదు, నా నిజంగానే బాగుంది. సరే, గ్రీన్ చాలా బాగుందమ్మా. కానీ ఇందులో ఇంతకు మీరు చూసారో లేదో, ఒక్కటే ప్యాటర్న్ లో డిఫరెంట్ షేడ్స్ ట్విన్నింగ్ చేస్తున్నాము. Yes. సో నేను ఇక్కడ కాంపిటీషన్ అన్నమాట మా ఇద్దరికి. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసి. అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి లై గారు నేను లై గారు అనాలా? మా డార్లింగ్ లయ నేను కలిసి వివేకానంద నగర్ కాలనీలో లక్ష్మక్క వాళ్ళ ఇంటికి వచ్చాం. లక్ష్మక్క ఎవరు అని అడుగుతారేమో. డార్లింగ్ మీరే చెప్పాలి, లక్ష్మక్క ఎవరు? లక్ష్మక్క ఎవరంటే క్వీన్స్ చాయిస్ పట్టు సారీస్ అని ఇక్కడ వివేకానంద నగర్ కాలనీలో రన్ చేస్తున్నారు. అది కూడా ఇంట్లోంచి, మనము స్టోర్స్లో కాకుండా, అది కూడా మల్టిపుల్ వీవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి మనకు అన్ని రకాల పట్టు సారీస్ అండ్ ఫ్యాన్సీ సారీస్ అందిస్తున్నారు. యాక్చువల్లీ పట్టు సారీస్ రేంజింగ్ ఫ్రమ్ 10,000 నుంచి 1 lakh వరకు ఉంది. ఉంది. చూడండి ఎంత ప్యూర్ క్వాలిటీ అది కూడా అవును, ఉంటుంది. అండ్ దెన్ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి. ఫ్యాన్సీ సారీస్ ఏమో 1,000 నుంచి 20,000 వరకు అవైలబుల్ ఉన్నాయి. సో అది అంటే ఎవ్రీ రేంజ్ చాలా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం చెప్పాలి. జనరల్గా షోరూమ్కి వెళ్ళినప్పుడు మనం ఆ షోరూమ్ని చూసి చాలా అద్భుతం, ఆహా ఊహో అనుకుంటాం. బట్ కానీ షోరూమ్ కాస్ట్, ఎంప్లాయీస్ కాస్ట్, కరెంటు, ఎవ్రీథింగ్ ఆ శారీ మీదే కాస్ట్ పడుతుంది, ఎంత కాదనుకున్నా. అట్లీస్ట్ మినిమం నాకు తెలిసి అవుతే ఎంతలో మినిమంలో వాళ్ళు ఆఫర్స్ ఎన్ని పెట్టినా కూడా మినిమంలో 30% అవుతే నాకు తెలిసి హైక్ ఉంటుంది దీనికంటే. సో అబ్సల్యూట్లీ. ఐ థింక్ ప్రైజెస్ విల్ బి వెరీ రీజనబుల్. అండ్ మీకేంటంటే అపాయింట్మెంట్ బేస్డ్ 1-on-1 తో ఇంట్రెస్ట్తో వచ్చి ఆ రష్ ఉండదు అలా అయితే. రైట్. మీకు కావాల్సినంత సేపు ఉండొచ్చు, మీకు కావాల్సినంత సేపు చూపిస్తారు, డైరెక్ట్గా 1-on-1 చూపిస్తారు. అది దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. మనము అక్కడికి వచ్చిన తర్వాత ఆ శారీ పీకేసుకుని, ఇది మనం పక్కన పెట్టే లోపల ఇంకోళ్ళు పీకేసుకుని, అండ్ ఇంకొకటి క్రౌడ్ ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎలా అన్న. నేను ఒకటి వేసుకుంటాను అవును, ఆ స్టోర్లో, ఆ స్టోర్ వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి ఇది చాలా బాగుంది అంటారు. నాకు అది నచ్చకపోవచ్చు, మన వాళ్ళు choice అన్నారు ఏమి కాబట్టి ఏంటంటే ఓహో ఇది బాగుంది అనమాట అని, అది అలా అవసరం లేకుండా కొనేస్తూ ఉంటాను. సో అలా కాకుండా మన ఓన్ డెసిషన్ మనం తీసుకోవచ్చు. కరెక్ట్. నిజంగా చెప్తున్నాను, శారీ చూసినప్పుడు క్వాలిటీ మనందరికీ కనిపిస్తుంది కదా, ఆ క్వాలిటీ నేను ఇక్కడ ఫీల్ అవుతున్నాను యాక్చువల్గా. అవును. ఇప్పుడు మీరు చూడండి, ఇది క్వాలిటీ మీకు కనపడుతుంది కదా, వెయిట్ చూడండి, వెయిట్ బట్టి కూడా శారీ ప్రైస్ నిజం, మారుతుంది. నిజం. సో మనం ఏంటంటే ఇది చాలా బాగుంది, కొన్ని చూడడానికి బాగుంటాయి అవును, కానీ వెయిట్ ఉండవు. అవును, అండ్ కరెక్ట్. ఆ క్వాలిటీ మనకి కనిపించదు ఎక్కడా కూడా. కరెక్ట్, ఉండవు. ఇది చాలా ప్యూర్ అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్. రీజనబుల్ ప్రైజెస్, రియల్లీ దట్స్ అమేజింగ్. కానీ లక్ష్మక్క వాళ్ళ ఇంట్లోనే ఒక ఫ్లోర్లో ఈ షోరూమ్ అది పెట్టి తక్కువ ప్రైజెస్కి క్యాజువల్ శారీస్ నుంచి సిల్క్ శారీస్ నుంచి పట్టు చీరల వరకు అన్ని క్వాలిటీస్లోనూ మంచి ప్రైజెస్లో, అంటే రీజనబుల్ ప్రైజెస్లో మనకి హ్యాపీగా దొరుకుతున్నాయి. నేనైతే ప్రిఫరబుల్లీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తానని చెప్తాను. అవును, ఎస్, అవును. చాలా చాలా ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా వాళ్ళది. ఓ, సో చాలా చాలా సింపుల్గా ఉంది, పెద్ద ఇది లేదు. సో రకరకాలు ఉన్నాయి, అంటే సెల్ఫ్ ఉన్నాయి, అలాగా కాంట్రాస్ట్ ఉన్నాయి, ప్లస్ ఏంటంటే సింపుల్గా ఉండే పట్టు శారీస్లోనే సింపుల్గా ఉండేవి. తర్వాత బ్రైడ్స్కి అవుతాయి ఎన్ని ఉన్నాయంటే నేను కూడా అనుకుంటాను, అయ్యో నా పెళ్లి టైంలో అసలు నేను ఏమీ రెడీ అవ్వలేదు. నేను అంటే ఎంత రెడీ అయినా ఇలాగే అనిపిస్తుంది కదా. నిజం రెడీ అవ్వాల. నిజంగా. పికాసో చిత్రమా ఎల్లోరా. నాకు చీర పంపలేదండి, ఇది మాత్రం నా సారీ కొట్టుకున్నాను. కానీ ఎంత బాగుందో. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో కలర్ మచ్. కాంబినేషన్ ఇవాళ నేను ఒకటి తీసుకుంటాను, అది అంజలి గారు అండ్ ఇంకొక స్పెషల్ పర్సన్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా సెలెక్ట్ చేస్తాను. నా సెలెక్షన్ కంటే నాకు పక్క వాళ్ళ సెలెక్షన్ ఇష్టం. సో నాకు ఆ కలర్ ఉందో లేదో మాత్రం నేను చెప్తాను, అంతేనా? సెలెక్ట్ చేయండి. డన్, ఓకే, పర్ఫెక్ట్. ఒకటి మీ దగ్గర నుంచి, ఇంకొకటి ఆ స్పెషల్ పర్సన్ తర్వాత చెప్తాను. డన్, పర్ఫెక్ట్. లక్ష్మక్క,
ఇప్పుడు ఇవన్నీ పట్టు చీరలేనా మొత్తం అన్ని? అవునమ్మా, ఆ. కంచిలోనే చాలా వెరైటీస్ ఉంటాయి. కంచి వచ్చేసి స్టార్టింగ్ ఇట్లా బుటీ స్టైల్ అమ్మా, వింటేజ్ స్టైల్. బుటీ వచ్చి చిన్న బార్డరు, ఇది వింటేజ్ స్టైల్. నేను ఓపెన్ చేయట్లేదు శారీస్, తర్వాత మీకు వేసినప్పుడు చూపిద్దాం ఓపెన్ చేసి. కాదంటే ఒకే టైంలో 10 చీరలు నచ్చితే పరిస్థితి అంటే ఇప్పుడు కలర్ కాంబినేషన్ అలాగా ఒకటి అలా తీసేసుకుంటే నచ్చినప్పుడు మళ్ళీ మనకు కావాల్సినప్పుడు దొరకవు. మనీ ప్లాంట్ దుబ్బేసినట్ట. తొప్పేస్తారా ఏంటి కొప్ప తీసి? అదే కదా. అక్కది పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు ఎవరన్నా మీరు బాగుండదు. కట్టుకున్న చీరలు ఈ కలర్ చాలా బాగుంది. అవును, అంటే నీకు ఇచ్చాను, నాకు ఇవ్వలేదు కదా. నేను గిఫ్ట్ ఇస్తాను. ఓకే, ఇది మనీ కూడా ప్లాంట్ కొట్టేసినా సరే నేను గిఫ్ట్ ఇస్తాను. ఇది కూడా వింటేజ్ స్టైల్లో, దానికన్నా కొంచెం పెద్ద బార్డర్ అండి. సో ఇవన్నీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అండి, అన్ని కంచిపట్టులోనే. ఇదేమో బిగ్ బార్డర్ అండి కంచిపట్టులో, బుటీ ఏంటి అన్నీ స్టైల్. వచ్చేస్తున్నాయి. ఇది అసలు చూడండి, ఈ పర్పుల్. అదే ఇదేమో ఊసీ లైన్స్ అండి, కంచిలోనే ఊసీ లైన్స్. ఇది హాఫ్ అండ్ హాఫ్ అండి. ఇది భలే బాగుంది. అసలు ప్లెయిన్ పట్టు చీరల్లో ఈ టైప్ దొరకడమే చాలా కష్టం. వచ్చేస్తాయి. అది టూ గ్రాండ్ అయిపోతే మనకి జ్యువెలరీ వేసుకుంటే కనపడట్లేదు, అది ఇంకొక ప్రాబ్లమ్. సో ఇలాంటివి అప్పుడప్పుడు వేసుకుంటే జ్యువెలరీ ఫస్ట్ కనపడుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా. ఇది కూడా డిజైనర్ శారీ అండి, కంచిలో. కలర్ ఏంటి, నేను ఏ కలర్ అసలు కలర్ ఫిక్స్ అవుదామని చూస్తున్నాను. కలర్ ఫిక్స్ అవ్వద్దు, కలర్ ఫిక్స్ అవ్వలేకపోతున్నా. లేడీస్ మన ప్రాబ్లం ఏంటి తెలుసా, కలర్ నచ్చితే ప్యాటర్న్ నచ్చుతుంది, ప్యాటర్న్ ఈ రెండు నచ్చితే పెద్ద డిజైన్ అయిపోయిందండి అంటాం. ఇది అన్ని కాదంటే కాస్ట్ నచ్చదు. కాదు, నేను చెప్తా, నాకు అసలైన ప్రాబ్లం ఏంటంటే నాకు నచ్చిందే మళ్ళీ నచ్చుతుంది. సో నాకు ఒక కలర్ నచ్చిందంటే మళ్ళీ అదే కలర్. ఇప్పుడు ఈ పర్పుల్ తీసుకుంటారు, పర్పుల్ ఎన్ని ఉన్నాయో. అంటే ఏది ఉందో దాన్ని అవాయిడ్ చేయాలని అనుకో పాప. కాదు, ఆ పర్పుల్ బాగుంది, సో నాకు పర్పుల్ లేదు, నేను ఆ పర్పులే తీసుకోదలుచుకున్నాను. ఉన్న రంగు ఎన్నిసార్లు తీసుకుంటాం. కరెక్టే. మీరు చెప్పండి, అందుకనే చెప్పాను, మీ చేతిలో పెట్టాను నా షాపింగ్ ఇవాళ. ఓకే, ఇలా గ్యాప్ బార్డర్స్ ఉంటాయమ్మా, మీకు కావాలంటే చాలా కలర్స్ ఉన్నాయి, ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా. ఇది యాంటిక్ టైప్ ఆఫ్ అవును. మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్ ఓల్డ్ అవునండి, గ్యాప్ బార్డర్స్. చాలా ఈ ఏమో ఇందాక ఊసీ లైన్స్ చెప్పా కదా, ఈ ఊసీ చెక్స్, సన్న చెక్స్. ఇది కూడా కొంచెం డిజైనర్ బార్డర్ ప్యాటర్న్. ఇది కూడా బాగుంది, మళ్ళీ పర్పుల్ ఉంది. మళ్ళీ ఇది కూడా డిజైనర్ శారీ. ఇందాకనేమో ఈ ఎల్లో అండ్ మరూన్ చాలా బాగా నచ్చింది, కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడేమో మళ్ళీ పర్పుల్, కానీ చాలా పర్పుల్ ఉన్నాయి. ఉన్నవే ఎందుకు మా లేనివి చూడమంటూ ఉంటే. ఈ డిజైనర్ శారీ లాస్ట్ టైం తీసుకున్నారు, ఇంకా కట్టినట్లేరు. లేదు ఇలాంటిది నాకు తెలియకుండా తీసుకున్నా, నాకు ఈ విషయం తెలియదు. అవునండి, వెరీ సారీ, నేను చాలా హర్ట్ అయ్యాను. ఇక్కడ పెట్టిన శారీస్ అన్నిట్లో కలర్స్ ఉంటాయమ్మా. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఆల్ ఓవర్ మళ్ళీ పర్పుల్, పింక్ అండ్ పర్పుల్, కళాక్షేత్ర బార్డర్స్. పర్పుల్ అక్కడెక్కడో ఉంది. అదే కదా, బట్ కాంబినేషన్ ఇస్ చాలా బాగుంది. ఇది చాలా బాగుంది నిజంగా, బికాస్ ఆఫ్ దిస్ కలర్ ఇంకా హైలైట్ అయింది. కరెక్ట్, భలే బాగుంది ఇది కూడా. ఇప్పుడు మీరు నాకు ఇలా కళాక్షేత్ర బార్డర్స్, వింటేజ్ శారీస్ చాలా బాగుంది. మీ ముందు ఉన్న బ్లూది కూడా కళాక్షేత్ర బార్డర్ అండి. ఇప్పుడు ఆ బ్రాడ్ చెక్స్ కూడా బాగా మూవింగ్. బ్రాడ్ చెక్ లేదు, రెడ్ కి అసలు బ్రైడ్స్ కి అయితే చాలా బాగుంటుంది. అవును, ఏమండి మా ఇంట్లో పెళ్ళి అయితే మీ దగ్గరే షాపింగ్ తప్పకుండా అండి. పెళ్ళికి నేను ఇది వేసుకోలా. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎప్పుడూ అయిపోయిన పెళ్ళికి నారాయణ అంటే కాదు, ఎప్పుడు చూసినా నాకు అనిపిస్తుంటుంది, కొత్త బ్రైడ్ ఎవరు చూసినా నేను అనుకుంటాను ఏంటి అసలు. ఇంకా నయం. మీకు అయ్యే కాదు, గద్వాల్లో కూడా స్పెషల్ శారీస్ ఉన్నాయి. ఇది గద్వాల్ శారీ. ఓ చాలా బాగుంది. జనరల్ గా ఇలాంటివి మనం రొటీన్ గా చూడము బయట. ఇది గద్వాల్ శారీ అండి. ఇదేదో బార్డర్ అంటారండి, ఏ బార్డర్? అది టిష్యూ పైతాని బార్డర్, మునియా బార్డర్, గద్వాల్ అండి. మీరు ఇది రెడ్ బ్లౌజ్ వేస్తే కాంట్రాస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మీ దీనికి కూడా గ్రీన్ వేయచ్చు. అవును, ఇది కూడా గద్వాల్ పట్టండి, హ్యాపీగా లైట్ వెయిట్ గా ఉంటుంది. అంజలి గారు మీరు ఏ ఇంటర్వ్యూకైనా ఈజీ క్యారీ చేసేయచ్చు. చాలా బాగుంది. ఇది కూడా గద్వాల్ అయినప్పుడు వేసుకుంటా. ఏంటి పొలిటీషియన్ మళ్ళీ ఇదొకటి కోసం పొలిటీషియన్ అవుతారు అంటే అలా వేసుకుందామని. మీకు హ్యాపీగా ఉంటుంది. బాగుంది, సూపర్.
ఏమైనా మామూలైన కాంబినేషనా? ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టేస్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. లక్ష్మక్క టేస్ట్ సూపర్, అందుకే ఇన్ని క్వాలిటీ సారీస్ వచ్చాయి. ఇది అసలు టెంపుల్ బార్డర్ చూస్తే మా ఫ్రెండ్ అండి భవానీ గారు. అగైన్ వంకారు చెప్పానా? అగైన్ వంకాయ రంగు. ఏదో సిగ్నల్ వస్తుంది నాకు అక్కడ నుంచి. ఇక్కడే తీసుకున్నానండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ క్వాలిటీ ఏమంటారండి, దీన్ని ఏమంటారు? కోరా శారీస్ అండి, ప్యూర్ బెనారస్ కోరా శారీస్, ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా మా రెగ్యులర్ కస్టమర్ అండి, అవునా? మా ఫ్రెండ్ కూడా. రండి, మీరు కూడా మాతో చూసేద్దరు కానీ. దాన్ని కూర్చొని మీరేం చూడ్డానికి వచ్చారు ఇవాళ? ఇవి లేటెస్ట్ గా వచ్చినాయి, ఇవి పట్టు చీరలు చూద్దామని వచ్చాను. పట్టు చీరలు రండి రండి, నేను కూడా చూపిస్తాను. ఈ రోజు లయ్య గారు కూడా చూపిస్తారు. మీకు కలర్ ఉందో లేదో నాకు అనవసరం, నేను సెలెక్ట్ చేస్తాను. రండి రండి, కూర్చోండి. కూర్చొని సెలెక్ట్ చేస్తే మీకున్న చీరల్లోనే అవే రంగుల్లో మళ్ళీ సెలెక్ట్ అందుకని నాకు ఏమున్నాయో తెలియదు. మీకు ఉన్న చీర పర్పుల్ మాత్రం సెలెక్ట్ చేయను, అది మాత్రం ఉందని నాకు తెలిసింది. సో ఇంకేదైనా సెలెక్ట్ చేస్తాను. కూర్చోండి. కూర్చొని లక్ష్మి గారు కూడా బాగా సెలెక్ట్ చేస్తారండి. అవును, చక్కగా మీకు అయితే అన్ని ఏమున్నాయో తెలుసు, బికాస్ మీ దగ్గరే కొంటారు కాబట్టి. అవునండి. మీ అబ్బాయి పెళ్ళి అన్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ పాప పెళ్ళి. ఫ్రెండ్ వాళ్ళ పాప. ఓకే. యాక్చువల్లీ డిసెంబర్ లో మా మేనమామ కొడుకుది కూడా పెళ్ళుంది. మేనమామ కొడుకు అది ఎంత బాగా చెప్పారు, సొంత మేనమామ పెళ్ళి అన్నట్టు చెప్పారు. మేనమామ పెళ్ళికి నేను వెనకాల, నేను అప్పుడు కూడా ఎల్లో అండ్ రెడ్ వేసుకున్నా. నేను పట్టు లంగా ఓని అది ఇక్కడే అప్పుడు వేసుకున్నదే మళ్ళీ ఇప్పుడు బాగుంది అంటున్నారు. ఏం చేయడం అండి, రెడ్ చూడండి, గ్రీన్. మీ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం అనుకుంటున్నారు అంజలి గారు, లయ్య గారు. తప్పకుండా అండి ఇస్తాను. నేను ఎప్పుడు 4 years నుంచి లక్ష్మి గారు పెట్టిన దగ్గర నుంచి తీసుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చాండి. అంటే నేను మామూలుగా కిట్టీలో ఊరికనే అన్నాను, ఇలా మా పక్కన చీరలో పెట్టారు లక్ష్మి గారు, చాలా బాగుంది, నచ్చితే తీస్తుంది లేకపోతే లేదా అలా ఊరికే చూడటానికి వచ్చామండి. ఇక వాళ్ళు కంటిన్యూ అండి. ఇంకా అందరూ క్వాలిటీ వైజ్ మాకు చాలా బాగా తెలుస్తుందండి. ప్రైస్ వైజ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రైస్ వైజ్ కూడా కరెక్ట్ ఉంటుందండి. అసలు మనకి ఎక్కువ తక్కువ చెప్పరు, బార్గెనింగ్ ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్ అండి. దట్ ఈస్ పర్ఫెక్ట్. లేకపోతే డిస్కౌంట్ ఇచ్చాం, ఆ డిస్కౌంట్ కూడా చాలా బాగా అనిపిస్తాయండి సారీస్. ఇప్పుడు ఈ సారీ నేను ఒక 10 times కట్టుంటాను, తీసుకొని కూడా 2 years అయిపోయింది. అదే అవును, చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఇంకా 10 times కట్టినా కూడా అవునండి, చాలా బాగా కొత్తగా. అది కోరా శారీ అయినా చక్కగా జార్జెట్ శారీ లాగా ఫాలింగ్ గా ఉంటుందండి. చూడండి, ఇది అయితే బార్డర్ చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. అవునండి. సరే ఇవాళ మీరు ఏం సారీస్ మా చూస్తారో మదర్కి చూస్తాం. తీసుకోవడానికి వచ్చామండి. ఫస్ట్ ఇక్కడికి చీర మా మదర్కి, ఇంకో ఫ్రెండ్ వాళ్ళ మదర్ లాగా తీసుకోవడానికి వచ్చాము రూపేశానికి. అలా కంటిన్యూ అయింది. నైస్ నైస్. ఇవాళ పట్టు చీరలు చూడడానికి వచ్చారా? యాక్చువల్గా మనం పెట్టి 8 years అయింది, కానీ భవానీ గారికి 4 years నుంచి తెలుసు మేము. అప్పటి నుంచి మేము తెలిసినప్పటి నుంచి రెగ్యులర్గా ఇక్కడికే వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అందరికీ చెప్తారు, వాళ్ళు కూడా ఇక్కడే కంటిన్యూ అవుతున్నారు. మా మరిది గారి పాప మ్యారేజ్ అయితే కూడా ఇక్కడే తీసుకున్నామండి. ఆవిడ 3వ తోటి కోడలు మన US లో ఉంటుంది. ఆవిడ ఒక చీర తీసుకుందామని వచ్చి 4 తీసేసుకున్నాం. అవునండి, అది అంటే అలా ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు మన కన్ఫ్యూజన్ కూడా అంటే చాలా నచ్చితే ఏం చేస్తాం అంటే నచ్చినప్పుడు తీసుకోవాలి, మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఉండదు. అది మొన్న ఏదో షోరూమ్ కి వెళ్ళేలాగా ఈ చీర చాలా బాగుంది మళ్ళీ వద్దాం అని అనుకుని పక్కన పెట్టారు. వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారు, ఒకరోజు చూసారు, 2 రోజులు చూసారు, నాకు ఫోన్ చేస్తే అది వెళ్ళిపోయింది. నాకు మళ్ళీ కావాలంటే దొరకలేదు. అవును, నార్మలీ అంతే. ప్లస్ ఏంటంటే మనకున్న బిజీకి ప్రతిసారి వెళ్ళి మనకు ఒకేషన్ ఉన్నప్పుడు కొనుక్కొని మళ్ళీ దాన్ని బ్లౌజ్ కుట్టించుకోవడానికి మళ్ళీ వాని వెనకాల తిరిగి చాలాసేపు పట్టేస్తుందండి. బ్లౌజ్ కుట్టించుకోవడం అసలు నాకు అన్నిటికంటే టెన్షన్ అయిన పని. సో అందుకని ఏం చేస్తానంటే ఒకేసారి నచ్చినప్పుడు బాగుందా ఇదా కొన్ని సారీస్ మీ ఇద్దరు ట్విన్నింగ్ చేస్తారా? అయినా మీ మీద ట్విన్నింగ్ కొన్ని కాదు, సాటిస్ఫాక్షన్ ఏంటో తెలుసా, మనం కొనుక్కోకపోయినా ఒకసారి మీద వేసుకుంటే అట్లీస్ట్ అయితే నేను ఆ పర్పుల్ కూడా వేసుకుంటాను. ఒకే టైప్ ఉన్నాయి కొన్ని సారీస్, ఇద్దరు ట్విన్నింగ్ చేయండి, తర్వాత మళ్ళీ ఎవరిదా సారీ చూసేది ఆవిడ, కొనుక్కునేది ఆవిడ, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి టెంప్ట్ అయిపోయేది మేము. అసలు నేను డార్క్ పింక్ అండి, ఇక్కడ నుంచి డార్క్ పింక్. డార్క్ పింక్ ఏం కాదు, ఇందులో ఎల్లో కూడా మిక్స్ ఉంది లిటిల్ బిట్. కాదు, సారీ ఆల్ ఓవర్ గా ఆరెంజ్
కాదు, ఆరెంజ్ ఒక థ్రెడ్, పింక్ అదే డార్క్ పింక్ ఒక థ్రెడ్ చూసారా, ఇక్కడ నుంచి ఆరెంజ్ ఇక్కడ కనబడుతుంది. నుంచి ఆరెంజ్ కనిపిస్తుంది, అదే. నాకు ఎల్లో కనపడుతుంది, అటు నుంచి పింక్. సో ఇదన్నమాట సంగతి. మొత్తానికి శారీ మాత్రం అద్భుతమైన షేడ్ అండి, ఓకే, చాలా బాగుంది. చాలా బాగుందండి, ఆల్ ఓవర్గా ఉంది. అండ్ ఇది కూడా మీకు ఈ కలర్ కూడా లేదు భవానీ గారు? అవునండి. చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్ లో అయితే ఏం తీసుకోలేదు మీరు? కూడా చూసి అప్పుడు ఇదా అదా అనేది ఓకే ఓకే, అలాగే. డిజైన్ చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద బార్డర్ వచ్చిన ఒక tissue తర్వాత ఈ ఇది చిన్న డిజైన్ కాకపోతే మరీ గాడిగా ఉంటుంది. అవునవును అవును, అదే Elegant గా అదే ఉంది. చెప్తున్నాను ఇందాక. సో చిన్నగా వచ్చింది ఇది, మరి పెద్ద పెద్ద వచ్చాయి అనుకోండి బాగుండదు. మెటీరియల్ ఏమో తెలుసా మీకు? ఇదా నాకు అంటే ఐడియా ఉంది, పట్టులో టిష్యూ అనుకుంటా. అంతేనా? అవునండి, కంచి టిష్యూ శారీస్, ఆహా. సెల్ఫ్ కలర్ వచ్చింది టోటల్గా. ఈ మీనాకారి బార్డర్స్ అండి ఇప్పుడు బాగా అడుగుతున్నారు. ఉమ్. ఇదిగోండి పళ్ళు, ఇది బార్డర్ కొత్త బ్లౌజ్ కూడా ఇట్లా డిజైనర్, ఓ చాలా బాగుంటాయండి. ఫాలింగ్ గా ఉంటుంది, వెయిట్ కూడా ఉండదు. అది మెయిన్ థింగ్. అది అవును. వెయిట్ ఉంటే కట్టడం కష్టం అవుతుంది. ఇప్పుడు అవును. చాలా గ్రాండ్ గా ఉందండి. ఇందాక చీర బాగుందా, ఇది బాగుందండి, రెండిట్లో ఏది నాకు ఇందాకదే బాగుంది. నాకు ఇందాకటిది మీరు ఎక్కడి నుంచైనా డైరెక్ట్ గా బాగా కనబడతారు. దీంతో ఏంటంటే దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మీ జ్యువెలరీ హైలైట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏమైనా కాంట్రాస్ట్ జ్యువెలరీ వేసుకున్నా, రెడ్ కలర్ స్టోన్స్ ఏదైనా వేసుకున్నా అది నేను కాంట్రాస్ట్ ఇంకొకటి హైలైట్ చెప్తా, అవుతుంది. ఇంకొకటి చెప్తా. ఇది నైట్ వేసుకుంటే బాగుంటుంది, అది ఎర్లీ మార్నింగ్. ఆ, అది మీరు బ్రైట్ కలర్ కాబట్టి ఎండ ఎక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు. భవానీ గారు అయితే మీరు రెండు కొనాల్సిందే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. కాదు, పెళ్ళంటే 2 ఫంక్షన్లు ఉంటాయి అట్లీస్ట్ మినిమం. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. పెళ్ళండి, మన ఇంట్లోది కాదు కదా. పర్లేదు, ఒకటి కొనుక్కుంటాను. ఒకటి ఫోటో సెషన్ చేయండి, అప్పుడు తీసేసి మళ్ళీ ఇంకోటి ఒకటైతే ఏది చెప్తారు, ఇదే అదే? నేను అదే. మా ఓటు కూడా దానికే భవానీ గారు. ఉమ్. అక్క సరే, నువ్వు? ఈ 2 ఓట్లు అయిపోయాయి. సరే నేను కూడా అదే బాగుందా? దానికే వేస్తాను. ఇప్పుడు ఇది నీకు నచ్చినట్టే కదా? ఇది నచ్చింది, కానీ ఇది ఆల్రెడీ కలర్ మొన్ననే తీసుకున్నాను. సో నాకు ఇది నచ్చింది యాక్చువల్లీ. ఇది ఇచ్చేది లేదు, ఛాన్స్ లేదు. ఇది నాకు నచ్చిందబ్బా. అంజలి గారు, మీకు బోల్డ్ శారీస్ వస్తాయి, నేను ఇంకోటి తీస్తాను. ఇది బాగుంది, నాకు ఇవ్వండి, ఇది తీసుకోండి, ఇది చాలా మరి బాగుంది. ఎందుకు వేసుకున్నట్టు మీద అది కాదు, ఊరికే చూపించుతామని. నేను వేసుకుంటే మీకు బాగా కనబడుతుంది కదా. అయితే ఇప్పుడు నాకు ఇప్పుడు ఇది బాగా కనపడుతుంది, నువ్వు తీసుకుంటాను బాబా. నా దగ్గర ఈ కలర్ ఉంది, మీ దగ్గర ఈ కలర్ ఉందా? అదే చెప్తున్నా, ఇది బాగుంటుంది మీకు. సరే అయితే మీరు వేసుకొని చూడండి. ఇప్పుడు మాత్రం ఈ కలర్ బాగుందని చెప్పొద్దు, నాకు ఈ కలర్ బాగుంది, నేను ముందే చెప్పేశాను. యాక్చువల్లీ నాకు ఈ కలరే నచ్చింది. నేను ఏది వేసుకుంటే అదే నచ్చుతుంది అంటున్నా. బట్ నేను ఏమైనా చిన్నదాన్నా? చిన్న అయితే చిన్న అయితే ఫస్ట్ చాయిస్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడ త్యాగం చేయాలని ఉందా? చిన్నపిల్లలు కాంప్రమైజ్ అవ్వాలి అంటే కదా, నేను కాదు. చెప్పినట్టు వినాలి కదా. కాదు, చిన్నపిల్లలు వినే పేషెన్స్ ఉండదు. ఉండదా? ఆహా. పెద్దవాళ్ళకే ఉంటుంది. ఉంటుంది. అది దిక్కుమాల జీవితాలు పెద్దవాళ్ళ అది సంగతి. కానీ నిజంగా ఇది అందరూ కట్టచ్చు, ఏజ్ తో సంబంధం లేదు. అవును. అంటే ద ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అందరూ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కదా. అండ్ ఏ అకేషన్కి అయినా కూడా చక్కగా మంచి కలెక్షన్ కావాలి అని అంటే మన లక్ష్మక్క దగ్గర రావాల్సిందే. మరి ఓకే, మీరు అది తీసుకోండి, నేను తీసుకుంటాను, ఏం పర్లేదు. అమ్మా థ్యాంక్స్. ఇది ట్రెండింగ్. మళ్ళీ అదొట ఆ. అంటే ఇది కాదనమాట. నేను తీసుకున్నది కాదు, నువ్వు తీసుకున్నదే బాగుంది. ట్రెండింగ్. కర్మ నాకు అది నచ్చలేదు, నాకు ఇదే నచ్చింది. ఇది నాకు ఆల్రెడీ ఉంది, సో thanks. నాకు ఇదే నచ్చింది. కానీ పట్టు చీరల కోసం అని అంటే పెళ్లి పట్టు చీరల గురించి అయినా సరే, క్యాజువల్ సారీస్ అయినా గురించి అయినా సరే, ఫస్ట్ చాయిస్ అంటే ఎవరిది? క్వీన్స్ చాయిస్ పట్టు సారీ. అవును, వాడు ఇన్స్టాని ఫాలో అవుతున్నావా? నేను ఎప్పుడో ఫాలో అవుతాను, మీరు ఫాలో అవట్లేదా? ఇప్పుడు Follow ఫాలో అవ్వండి అవుతాను, తొందరగా. ఇప్పుడు ఫాలో అవుతాను. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అవునా? ఇది తెలియదు నాకు. ఇది ఏంటంటే ఎలాబరేట్గా అన్ని మనం సారీస్ వెనకాలో అన్ని కనపడతాయి అందులో. సూపర్ ఓకేనా? క్వీన్స్ చాయిస్ పట్టు సారీస్కి ఇన్స్టాగ్రామ్ ఉంది, అదే ఐడి మీద యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఉంది. అంతేనా? కరెక్టేనా? కరెక్ట్. అది ఇక నుంచి నేను కూడా ఫాలో అవుతా, లైన్ చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. మా ఇద్దరు ఇందాకటి నుంచి నాకు అన్ని గ్రీన్స్ ఇచ్చారు, నాకు గ్రీన్ వద్దని అటు తోసేసాను. ఈ గ్రీన్ ఎంత బాగుందో. రెడ్ కూడా రెడ్ ఇంకా ఎప్పుడు ఉండేదే. రెడ్ ఆల్వేస్ అట్రాక్ట్స్ కదా. నేను గ్రీన్ కి కాంపిటీషన్ గా రెడ్ తీసుకున్నారా? బట్ గ్రీన్ అండ్ రెడ్ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంది. బాగుంది. అటు నుంచి ఆ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఈ నుంచి ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు, రెండు చాలా బాగుంది. మా ఇద్దరం కట్టుకోవడం కాదు కానీ బట్ ఈ కాంబినేషన్స్ ఆర్ రియలీ సో గుడ్. సో గుడ్. అండ్ ఈ టెంపుల్ చూసారా? టెంపుల్ బోర్డర్ కదా. అవును, బ్యూటిఫుల్. అవును. నా గ్రీన్ మీద ఇంకా బాగా కనబడుతుంది.
నా రెడ్ మీద గ్రీన్ కనపడుతుందా, గ్రీన్ మీద రెడ్ కనపడుతుంది? మీరు చెప్పండి ఒకసారి. సరే, చిన్న వాళ్ళకే మన ఓటు. కాదు, నా నిజంగానే బాగుంది. సరే, అయితే గ్రీన్ చాలా బాగుందమ్మా. కానీ ఇందులో ఇంతకీ మీరు చూసారో లేదో, ఒక్కటే ప్యాటర్న్ లో డిఫరెంట్ షేడ్స్ ట్విన్నింగ్ చేస్తున్నాము. సో నేను ఇక్కడ కాంపిటీషన్ అన్నమాట మా ఇద్దరికి. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసి నాకు ఒకటే లాస్ట్ లోట అంటే ఫస్ట్ నాది. కాదు, అంటే అన్ని చూసాక లాస్ట్ లో వేస్తారు కదా, అది. డన్. నేను ఇది తీసుకున్నా, నాకు ఇది లేదు ఈ కలర్. అబ్బా, మీరు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. నాకేం సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. కాదు, ఇప్పుడు ఎల్లో అండ్ మెరూన్ ఉంది, రెడ్ చాలా ఉన్నాయి. ఉన్నాయి. ఇందాక బ్లూ అన్నావు, మరి ఈ బ్లూ ఓకేనా? మొత్తం అంటే కాంట్రాస్ట్ ఏం లేదు, మొత్తం ప్లెయిన్. కానీ ఇలా కూడా బాగుంటుంది. బాగుంటుంది. మొత్తం అంతా బ్లౌజ్ కి వర్క్ చేసుకుంటే అవును. సి దిస్ కలర్ సెల్ఫ్ కూడా ఇస్ బాగుంటుంది. వెరీ గుడ్. అవును. సో ఇది బాగుందంటారా? అవునా, మీరు చెప్పండి, బాగుందా ఇది? నాకైతే బాగుంది అనిపిస్తుంది. అంటే అఫ్ కోర్స్ నేను కొంచెం బ్రైట్ తీసుకున్నాను, నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదు. నాది బ్రైటే. ఈ కొట్లాట ఏమిటి? అదేమో లైట్ పేస్టల్ షేడ్ ఎల్లో, పేస్టల్ బ్లూ కదా. కొట్లాడతాను తెలుసు కదా మీకు. తెలుసు కదా. చెట్టు దొంగిలించినప్పటి నుంచి నాతో కొట్లాటే నడుస్తుంది. అవును, చాలా సార్లు. అదే కదా. ఎవరికి తెలీదు. అవును, మీరు చూడకపోతే చూడండి, మా దాంట్లో ఉంది రీల్. బట్ రియలీ నైస్. ఇది నాకు నచ్చింది యాక్చువల్లీ. యూ కెన్ గో విత్ దిస్. యా, ఓకే. ఒకరోజు మన ఇద్దరం కట్టుకుందాం అయితే. యా, డన్. సీ యూ సూన్. డిఫరెంట్ సారీ. చూసారా అండి, ఒక్కసారికి మించిన శారీస్ ఇంకా ఎన్ని ఉన్నాయంటే చెప్పలేము. ఎన్ని శారీస్ చూడమంటారు? అన్నీ పక్కన పెట్టడమే అవుతుంది, కానీ అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం మాత్రం చాలా కష్టం. అంటే ఇక్కడ వెరైటీ ఎంత ఉందో మీకు తెలుసు. అలాగే ప్రైస్ రేంజెస్ కూడా చాలా చాలా రీజనబుల్గా 10,000 నుంచి 1 lakh వరకు మనకి పట్టు శారీస్ ఉన్నాయి. అలాగే ఫ్యాన్సీ శారీస్లో అయితే 1,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి. సో మీరు ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా క్వీన్స్ చాయిస్కి వచ్చేయండి. ఇక్కడ బార్గెయిన్స్ ఉండవు. ఈ క్వీన్స్ చాయిస్ పట్టు శారీస్ ఎక్కడంటే వివేకానంద నగర్లో, కూకట్పల్లిలో ఉంది. ఓకే, తప్పకుండా వచ్చేయండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వెంటనే ఫాలో అయిపోండి. దెన్ మళ్ళీ వెంటనే అపాయింట్మెంట్ బేస్డ్గా వచ్చి మీకు కావాల్సిన శారీస్ తీసుకెళ్ళండి. మీరు క్వీన్స్ చాయిస్ పట్టు శారీస్లో ఎన్ని శారీస్ కొనాలో తెలియక చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతారని నాకు తెలుసు. సో క్వీన్స్ చాయిస్ పట్టు శారీస్ ఈజ్ మై ఫస్ట్ చాయిస్. కాదు, అవర్ ఫస్ట్ చాయిస్. ఓకే, ప్లీజ్ కమ్ అండ్ షాప్.